నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ్ లక్ష్మి సేమ్ టైం షాదీ ముబారక్ పథకాలపైన తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత పథకాల అమలును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం తదుపరి విచారణ వరకు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకాల కింద చెల్లింపులు చేయొద్దంటూ తాత్కాలికంగా స్టే విధించింది. అయితే ఈ పథకాల అమలు నిమిత్తం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోల అమలుపైన స్టే విధించింది కోర్టు. ఈ జీవోల ఆధారంగా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఎట్లాంటి చెల్లింపులు చేయొద్దని తేల్చి చెప్పింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ తన వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ ఈ పథకాల అమలు కోసం జారీ చేసినటువంటి జీవోలకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. మోరోవర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ చట్టం ద్వారా కూడా ఈ 2 పథకాలకు ఎప్పుడూ మద్దతు లేదని, అంతేకాకుండా కార్యనిర్వహణ వర్గం విధానాలు రూపొందించడం, అర్హత ప్రమాణాలు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏవైతున్నాయో వాటన్నిటి పరిమితులను నిర్ణయించడం వల్ల ఈ శాసన విధులు అతిక్రమించింది అంటూ పిల్ దాఖలైంది. ఇట్లా నేపథ్యంలో తాత్కాలికంగా ఈ పథకం రద్దయింది అనేది కనిపిస్తోంది. తాత్కాలికంగా అప్పటి వరకు అంటే హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ జరిగే వరకు తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ప్రస్తుతానికి స్టే విధించింది. అయితే ఇక్కడే రాజకీయంగా ఒక పెద్ద అంశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అమలు చేసినటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పుడు మధ్యలో ఎందుకు ఇట్లాంటి చట్టపరమైనటువంటి సవాళ్ళు వస్తున్నాయి? గతంలో ఎందుకు ఈ సమస్య రాలేదు? ఇప్పుడే ఎందుకు ఈ చర్చ వస్తోంది? గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకానికే మధ్యలో ఇట్లాంటి అడ్డంకులు వస్తే మరి ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అంటే హామీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పరిస్థితి ఏమిటి? వాటి విషయంలో కూడా ఇక మళ్ళీ పిల్లులు దాఖలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీలు మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, అఫ్కోర్స్ ఫ్రీబీస్ ఎప్పుడు కూడా మంచిది కాదు, బట్ ఈ పథకాల అమలుకు ఇక దారి లేదా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో కనిపిస్తోంది.